హిందీ చిత్ర పరిశ్రమలకు ఇప్పుడు డాన్ 3 కొరకు రంగం సిద్ధమవుతున్నదంట. ఈసారి షారుఖ్ ఖాన్ పాత్రలో మటుకు మన రణ్వీర్ సింగ్ డాన్ లెక్క మెప్పించబోతున్నాడంట. అయితే రెండు భాగాలలో షారుఖ్ ఖాన్ అద్భుతంగా మెప్పించి ఇప్పుడు డాన్ లెక్క రణ్వీర్ సింగ్ గా బాధ్యతని తీసుకుంటున్నాడంట. అయితే ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్లకు ఇవ్వాలా అనంటే అందమైన కియారా అద్వానీ రంగంకు సిద్ధమవుతున్నదంట. మరోపక్క ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తున్నాడంట. ఇక భారీ నిర్మాణ విలువలతోని ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందబోతున్నదంట. అయితే ఈ డాన్ని ఢీకొట్టే ప్రతి నాయకుడు ఎవలా అనండి ఇప్పుడు చర్చకు ఇంకా రాలేదంట. ఎందుకనంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులనే ఇంకా ఉన్నది అని, అందుకే ఈ ముచ్చట ఇంకా రాలేదని వినబడుతున్నది. అయితే ఇప్పుడు తాజాగా ఎట్టకేలకు ఈ సినిమాల యువ నటుడైన విక్రాంత్ మాన్సేని ప్రతి నాయకుడు లెక్క తీసుకోబోతున్నట్లుగా సమాచారాలు వినబడుతున్నది. అయితే నిర్వాహకులు ఈయనని సంప్రదించి చర్చలు జరుపుతున్నట్లుగా హిందీ మీడియాల ప్రచారం అయితే జరుగుతున్నది. అయితే 12th ఫెయిల్ లా విక్రాంత్ మాన్సేది అద్భుతమైన నటన లెక్క గుర్తించి ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చేటందుకు ఆయన అవకాశం ఇస్తున్నాడు అని చెప్పి తెలియజేసిండంట. అయితే రణ్వీర్ సింగ్ పాత్రకి తగ్గట్టుగా ప్రతి నాయకుడు లెక్క మన విక్రాంత్ సరిగ్గా సరిపోతాడు అని ఆయన అనుకుంటున్నారంట. ఇక ఆయన అయితే మంచిగా ఉంటాడు, ఆయన రాసుకున్న పాత్రకు తగ్గట్టుగా సరిగ్గా అవుపడతాడు అనే విధానానికి ఇక వచ్చిర్రు అని చిత్ర యూనిట్ వర్గాలకెళ్ళి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే నిర్వాహకులు కానీ విక్రాంత్ కానీ వంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఇక మరోపక్క ఇటీవలనే జరిగిన ఒక పాడ్కాస్ట్లా దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ అసలు రణ్వీర్ సింగ్ దీంట్లో ఎట్లా అడుగు పెట్టిండు అనే దాని గురించి ఆయన స్పష్టత ఇచ్చిండంట. అయితే రణ్వీర్ సింగ్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ తరం తర్వాత ఇప్పటి తరాలల్లా నటుడు ఎవరైతే మంచిగా ఉంటుందని చూస్తే రణ్వీర్ సింగ్ సరిగ్గా సరిపోతాడు, అందుకే తీసుకున్నావు అని అన్నాడంట. ఇక మరోపక్క రణ్వీర్ సింగ్ అయితే అటు రొమాంటిక్గా గిటు శక్తివంతుడుగా పాత్రకు తగ్గట్టుగా ఉంటాడు అని స్పష్టత ఇచ్చిండంట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక ఆ పనులు అయిపోయిన తర్వాత వచ్చే ఏడాది మార్చిల సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా ఆయన వెల్లడించారంట. ఇక విక్రాంత్ అసలు ఎంతవరకు రణ్వీర్ పక్కన ప్రతి నాయకుడు లెక్క సరిపోతుంది అంటారు? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.